అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో వెస్ట్ మరైన్ పట్టణంలో ఉంటున్న 31 ఏళ్ల వెంకట ప్రసాద్, 29 ఏళ్ల చెంచులత అనే సాఫ్ట్వేర్ దంపతులు 2012 అక్టోబర్ 22వ తేదీన తమ ఇంటికొచ్చేసరికి వంటగదిలో ప్రసాద్ తల్లి 61 ఏళ్ల సత్యవతి మెడ మీద కత్తిపోట్లతో చనిపోయింది. 2012 జనవరి నెలలో వారికి పుట్టిన ఆడపిల్ల శాన్విని చూసుకోవడానికి ఆవిడ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కొడుకింటికొచ్చారు. ఇప్పుడు ఆవిడని హతమార్చి వాళ్లు ఆ బిడ్డను కూడా అపహరించుకుపోయారు. $50,000 ఇస్తే బిడ్డ ఆచూకీ చెప్తామని ఉత్తరం రాసి ఆ హంతకులు డబ్బు తీసుకోవడానికి రాలేదు. ఫోన్ కూడా చేయలేదు. పోలీసుల విచారణలో వారి ఇంట్లోని 10 లక్షల విలువైన నగలు కూడా దొంగిలించబడ్డాయని తేలింది. సీసీటీవీ ఫుటేజ్లలో ఏ ఆధారం దొరకలేదు. ఒకవేళ పోలీసులకు అందిన ఫోరెన్సిక్ రిపోర్ట్, ఆ తర్వాత వాళ్లు అంతకు మునుపు తాము మరిచిన కొన్ని సంగతుల్ని మళ్లీ పరిశీలించి నేరాన్ని పరిష్కరించారు. సో ఇదంతా మనం పార్ట్ 1లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు దాని తదుపరి అంటే పార్ట్ 2లో ఈ కేసులో ఏం జరిగింది చూద్దాం పదండి. ఇంతకీ హంతకులు ఎవరై ఉంటారో మీరు గానీ ఊహించారా? పోలీసులు కూడా దృష్టి పెట్టని విషయం అది. ఆ రోజు 2012 అక్టోబర్ 24 ఫోరెన్సిక్ రిపోర్ట్లోని 13 మంది వేర్వేరు వేలిముద్రల్లో 11 ముద్రలు ఆడవారివి, 2 ముద్రలు మగవారివి. ఆ జాబితాలో 40 ఏళ్ల కృష్ణరాజ్, అతని 30 ఏళ్ల భార్య వేలిముద్రలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రసాద్ వాళ్ళింట్లోనే కూర్చునున్నాడు. ప్రసాద్, లతా దంపతుల్ని వాళ్ల పాప దొరికే వరకు తమ ఇంట్లోనే ఉండమని, దుఃఖం పంచుకుందుకు తాము ఉన్నామని చెప్పి వాళ్లే వీళ్లని తమ ఇంటికి పిలుచుకెళ్లారు. మరి వేలిముద్రల సంగతి అంటారా? ఆ రోజు ప్రసాద్ తల్లి సత్యవతి మరణించిన రోజు పొద్దున్న వాళ్ళిద్దరూ తమ కొడుకు పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించడానికి ఇంటికొచ్చారు కనుక వాళ్ల వేలిముద్రలు తమ ఇంట్లోని వస్తువులపై దొరికుండొచ్చన్నారు ప్రసాద్. పైగా ఆ జాబితాలోని వాళ్ళందరూ తరచూ తమ ఇంటికి వచ్చేవారని పోలీసులకు చెప్పారు. పాపను ముద్దు చేసి వెళుతుంటారని, అంతా తమకు పరిచయస్తులేనన్నాడు ప్రసాద్. ఒకవేళ అతనికి లేకపోయినా తమకు అనుమానం ఉందన్నారు పోలీసులు. తమ నిశిత పరిశీలనలో అతని తల్లిని హతమార్చినవాడు, వాళ్లమ్మాయిని అపహరించినవాడు వాళ్ల అపార్ట్మెంట్ మనిషి అన్నది పోలీసుల యొక్క అనుమానం. అందులోనూ ప్రసాద్ కుటుంబం నివసిస్తున్న 5వ అంతస్తులో ఉన్నవాళ్లేనన్నది కూడా పోలీసుల అభిప్రాయం. 5వ అంతస్తులోని అందరి వాటాలను సోదా చేస్తున్నామన్నారు. ఎందుకంటే సర్చ్ వారెంట్ ఉంది వాళ్ల దగ్గర. ప్రసాద్ దంపతులు పోలీసుల వంక అపనమ్మకంగా చూశారు. అయితే వాళ్లు చెప్పిన వివరాలు విన్న అనంతరం సోదా అవసరం అనిపించింది. ఆ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో మొత్తం 10 వాటాలున్నాయి. వారికి నట్ట నడుమ మెట్లదారుంది. మెట్ల మించి ఎవరు నడిచొచ్చినా కనిపించేలా మెట్లెదురుగా సీసీటీవీ కెమెరా ఉంది. అలాగే అపార్ట్మెంట్ లిఫ్ట్ లోపల కూడా ఒక సీసీటీవీ ఉంది. అక్టోబర్ 22 నాడు 5వ అంతస్తు మెట్లు లిఫ్ట్ ద్వారా రాకపోకలు సాగించిన వ్యక్తులు మొత్తం 67 మంది. వాళ్లలో 39 మంది అదే 5వ అంతస్తులో నివాసముంటున్న వాళ్లే. ఇక విద్యుత్ రిపేర్లు, కుళాయిల రిపేర్లు చేసేవాళ్లు, వస్తువుల డెలివరీ చేసేవాళ్లు, ఇలా 8 మంది ఆ రోజు 5వ అంతస్తుకొచ్చారు. ఆ అందర్నీ విచారించినా కూడా ఎవరిలోనూ పోలీసులకు తప్పు దొరకలేదు. తమ విచారణలోనే ఏదో తప్పుందని మళ్లీ ఆలోచించిన పోలీసులకు ఒక విషయం గుర్తొచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా $50,000 తమకు ముట్ట చెప్తే నీ కూతుర్ని నువ్వు క్షేమంగా తీసుకువెళ్లొచ్చంటూ ప్రసాద్ ఫ్లాట్లో హాల్లోని బల్ల మీద ఉత్తరం రాసిపెట్టిన ఆగంతకుడు ఉత్తరం ఆరంభంలో శివ అంటూ సంబోధిస్తూ ఉత్తరం రాశాడు. ప్రసాద్ని శివ అని సంబోధించడమేంటని అప్పుడే పోలీసులు అడిగారు. అందుకు అతను తనను కొందరు అలా పిలుస్తారని చెప్పాడు. పాపను కాపాడాలనే ఆదుర్దాలు దాన్ని వాళ్లు పట్టించుకోలేదు. వాళ్ల ఆలోచన ఆ హంతకుడు ఎవరన్న కోణంలోనే సాగింది. ఇప్పుడు ఆ శివ అనే పేరు గురించి మళ్లీ అడిగినప్పుడు తన 5వ ఫ్లోర్లో ఉన్న మిత్రులంతా తనను అలాగే పిలుస్తాడని ప్రసాద్ చెప్పాడు. కాబట్టి ప్రసాద్, లతా దంపతులకు సన్నిహితంగా ఉన్నవాళ్లే, అందులోనూ ఈ 5వ అంతస్తులో ఉన్నవాళ్లే ఈ నేరం చేశారనేది పోలీసుల అంచనా. అది చెప్పగానే ప్రసాద్ కూడా అవునని తలాడించాడు. ఇక లిఫ్ట్లో వచ్చిన వ్యక్తి గాని, లేదా అసలు లిఫ్ట్ గాని మెట్లు గాని ఉపయోగించాల్సిన అవసరం లేని అదే ఫ్లోర్లో ఉంటున్న వ్యక్తి లేదా వ్యక్తులు గాని ఈ నేరం చేసి ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు పోలీసులు. కాబట్టి 5వ అంతస్తులోని 10 ఫ్లాట్స్లో ప్రసాద్ కూతురు శాన్వి కూడా ఉంటుందని వాళ్ల తర్కం. అందుకోసమే సర్చ్ వారెంట్తో సహా వచ్చారు. ప్రసాద్ ఇంట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ కలిగిన వారందరి DNA నమూనాలను కూడా పోలీసులు సేకరించారు. వారికి ప్రసాద్ తల్లి సత్యవతి చీర మీద దొరికిన వెంట్రుక DNAతో, అయితే అది అనుమానితుల జాబితాలోని ఎవరితోనూ సరిపోలేదు. దాంతో హంతకుడు దాదాపుగా దొరికేసినట్లే అనుకున్నది కాస్త మళ్లీ మొదటికొచ్చింది. సదరు వెంట్రుక ఒక పురుషుని వెంట్రుక అని మాత్రం ఫోరెన్సిక్ నిపుణులు చెప్పగలిగారు. అనుమానితులైన 13 2 మగవారన్నది ముందుగానే పోలీసుల జాబితా ప్రకారం మనకు కూడా తెలుసు. అయితే ఆ 2లోనూ DNA నమూనా సరిపోలేదు. ఇక లాభం లేదనుకుని 5వ అంతస్తులో ఉన్న మగవాళ్ళందరి DNA నమూనాలతో పాటుగా 5వ అంతస్తులోని నివాసితులందరి చేతిరాతల నమూనాలు కూడా సేకరించి వాటిని పరీక్షకు పంపారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్ల కోసం ఎదురుచూస్తున్న పోలీసులకు వచ్చిన ఒక ఫోన్ కాల్తో కమ్ముకున్న మసక తెరలు విడిపోయాయి. పోలీసులకు సైతం అది అనూహ్యమే. 2012 అక్టోబర్ 25వ తేదీ నాటి ఉదయం 6 గంటల వేళ అయింది. ప్రసాద్ కుటుంబం ఉంటున్న ఆ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో జిమ్ ఉంది. ఆ జిమ్ ట్రైనర్ 37 ఏళ్ల మనిషి. రోజులాగే ఉదయాన్నే వచ్చి పరికరాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసుకున్నాడు. జిమ్ చేసిన తర్వాత అలసట తీర్చుకునేందుకు లోపలే ఒక విశ్రాంతి గది కూడా ఉంది. ఆ ట్రైనర్ ఆ గదిలోకి వెళ్లి లైట్ స్విచ్ వేశాడు. ఊడిన తన బూట్లేస్ కట్టుకోవడానికి అతను క్రిందికి వంగినప్పుడు ఆ గదిలోని ఒక చెక్క బల్ల కిందనున్న ఒక బ్లూ బ్యాగ్ను చూశాడు. ఇదేంటి, ఇక్కడ ఎవరైనా మర్చిపోయారా అనుకుంటూ దాన్ని బయటకు లాగి తెరిచి చూడగా అందులో ఒక దువ్వెన, పౌడర్ డబ్బా, పెద్ద తువ్వాలు ఉంది. తువ్వాలు నుంచి కుళ్ళిన వాసన వస్తోంది. ఆ జిమ్ ట్రైనర్ ఆ తువ్వాలు తొలగించి చూసి కంగు తిన్నాడు. ఆ తువ్వాలులో ఒక ప్రాణం లేని చిన్న బిడ్డ చుట్టబడి ఉంది. ఒక్కసారిగా అతని ఒళ్ళు జలధరించింది. అతనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్ల కోసం ఎదురు చూస్తున్న పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ జిమ్ ట్రైనర్ నుంచే. వేరెవ్వరూ చెప్పనవసరం లేకుండా ఆ అభాగ్యురాలు, ఆ చిన్న పాప ప్రసాద్ లత దంపతుల కన్న బిడ్డ. ఇది వాళ్ళకి అర్థమైంది. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఆ పాపను ఊపిరి ఆడకుండా చేసి చంపేసినట్లు తెలుసుకున్నారు. బ్యాగ్ను తీసుకొచ్చి జిమ్లో ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఇలాంటివన్నీ పోలీసులకు తెలియదనుకుని ఆ జిమ్లో పెట్టేశారన్నమాట. పోలీసుల ప్రశ్నలకు జిమ్కొచ్చే వారి వద్ద సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదు. వెడల్పాటి ఆ బల్ల కిందుగా నెట్టబడింది కనుక దాన్ని ఎవరూ చూడను లేదు. పోలీసులు మళ్లీ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. హత్య జరిగిన 5వ అంతస్తులోని వ్యక్తులెవరైనా ఆ బ్లూ బ్యాగ్లో ఆ రోజు సంచరించారా అన్నది చూస్తే చిక్కుముడి వీడుతుంది కదా. అలాగే జిమ్లో ఉన్న మొదటి అంతస్తు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను కూడా పరిశీలించారు. ప్రసాద్ కూతురు మాయమైన ఆ రోజు సాయంత్రం సుమారుగా 4:15 తర్వాత ఒక యువకుడు ఆ నీలం రంగు సంచితో 5వ అంతస్తు నుంచి మెట్లు దిగుతూ కనిపించాడు. అదే వ్యక్తి 4:30 గంటల తర్వాత అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతూ కనిపించాడు. మరో 2 గంటల తర్వాత ఆ వ్యక్తి అదే బ్లూ బ్యాగ్తో తిరిగొచ్చాడు. మళ్లీ ఆ వ్యక్తే మరుసటి రోజు ఉదయం 7:20 వేళలో అదే బ్యాగ్తో జిమ్కి రావడం, ఆ అరగంట తర్వాత బ్యాగ్ లేకుండానే బయటకు రావడం జరిగింది. అతను 5వ అంతస్తులో ప్రసాద్ కుటుంబం ఉంటున్న ఫ్లాట్కి 2 ఫ్లాట్ల తర్వాత ఉంటున్న 26 ఏళ్ల రఘునందన్. ఫోరెన్సిక్ రిపోర్ట్లు మరి కాసేపట్లోనే అందాయి. హతురాలు సత్యవతి ఒంటి మీద చీరపై దొరికిన మగవారి వెంట్రుక వాళ్ళింట్లో హాల్లోని బల్ల మీద వదిలిన ఉత్తరంలోని చేతి వ్రాత రఘునందన్ వేనని ఆ నివేదిక వెల్లడించింది. అక్టోబర్ 26న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు తీర్పు సంచలనం కలిగించిందని చెప్పుకున్నాం కదా. అది తొలిసారిగా ఒక భారతీయుడికి అమెరికా కోర్టు విధించిన మరణ శిక్ష. హంతకుడు రఘునందన్ ఇక్కడే, అంటే ఆంధ్రప్రదేశ్లోని BE కంప్యూటర్ సైన్స్ చేశాడు. వివాహమైన తర్వాత అమెరికా వచ్చి స్థిరపడ్డాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం, హాయిగా ఉంది. అయితే చిన్న వయసులోనే చేతిలో అంత డబ్బు వచ్చి పడుతుండగా దాన్ని నిర్వహించడం అతని వల్ల కాలేదు. అమెరికాలోని కెసినోలు వెంటపడ్డాడు, అంటే జోద గృహాలు. అక్కడ డబ్బులు విచ్చలవిడిగా పందాలు కట్టాడు. లక్షల్లో అప్పుల పాలయ్యాడు. ఆ మొత్తం ఎవరికి సర్దాలో వాళ్లు మెడ మీద కత్తి పెట్టారు. అందరి ముందు పరువు తీస్తానని బెదిరించారు. ఇంట్లో భార్యకు ఈ విషయం తెలియదు. తెలిస్తే కాపురంలో చిచ్చురేగుతుంది. ఇక్కడే కాదు, స్వదేశంలోని అయిన వాళ్ల మధ్య కూడా పరువు మట్టిపాలు కాక తప్పదు. ఇక సిగ్గుతో చావాలి కనుక తానలా చేయకుండా ఇదిగో ఈ చిన్నారి దీపాన్ని ఆర్పేశాడు. పక్కింటి వాళ్ళు వాళ్ల పిల్లాడి పుట్టినరోజు వేడుకకు రమ్మని పిలిచినప్పుడు అక్కడ ప్రసాద్ తల్లి సత్యవతి తన మనవరాలితో ఆడుతూ ఒంటరిగా ఉండడాన్ని గమనించాడు. ఆ సమయంలో ఆ చిన్నారి మెడలో ఖరీదైన నెక్లెస్ ఉండడం చూశాడు. బర్త్డే పార్టీలో వాళ్లతో మాట కలిపి నవ్వుతోనే ఆ నగ విలువ సుమారు 8 లక్షలుంటుందని తెలుసుకున్నాడు. అది తానే మనవరాలికి చేయించానని ఆవిడ చెప్పింది. కొడుకు కోడలు బాగానే సంపాదిస్తారని కూడా చెప్పింది ఆ బోళా మనిషి. అది ఇతని బుర్రలో నాటుకుపోయింది. ఆ దారుణానికి ఒడిగట్టేలా చేసింది. పుట్టినరోజు వేడుక ముగిశాక ప్రసాద్ ఇంటికి వెళ్లిన రఘునందన్ని ప్రసాద్ తల్లి ఇంట్లోకి ఆహ్వానించింది. తన భార్య గర్భవతి అని, శ్రీమంతం చెయ్యాలని, ఆ పద్ధతి చెప్పమని అడిగాడు. ఆవిడ మహదానందంతో చెప్తానని, ముందు కొంచెం కాఫీ తెస్తానని వంటగది వైపు వెళ్ళింది. ఆవిడ వెనకే చేత కత్తి పట్టుకుని వెళ్లిన రఘునందన్ ఆవిడ నోరు మూసి మెడ మీద చాలాసార్లు పొడిచాడు. ఊహించని ఆ సంఘటనకి అతని పట్టు నుంచి తప్పించుకోవడానికి ఆవిడ గట్టిగా పెనుగులాడింది. తలతో వెనక్కి మోదింది. అతని తల మీద గడ్డం మీద కొట్టిన ప్రయత్నంలో అతని తల వెంట్రుక ఆమె చీరకు చిక్కుకుంది. కత్తిపోట్ల కారణంగా స్పృహ కోల్పోయిన ఆవిడ క్రిందపడి రక్తం మొడుగులో పడింది. ఆ గందరగోళానికి అదిరిపడి ఏడుపు మొదలుపెట్టిన ప్రసాద్ కూతురు చిన్నారి శాన్విని చూసి ఆ హంతకుడు కంగారు పడ్డాడు. ఆమె ఏడుపు తన గుట్టును రట్టు చేస్తుందని భయపడ్డాడు. అందుకని తన చేతి రుమాలును ఆమె నోట్లో కుక్కాడు.
అక్కడే కనిపించిన ఒక పెద్ద తువ్వాలు తీసుకుని ఆ చిన్నారి నోరును గట్టిగా చుట్టేశాడు. ఆ వెంటనే తన ఫ్లాట్కి వెళ్లి తన భార్యకు తెలియకుండా తమ ఇంట్లోంచి ఒక బ్యాగ్ తీసుకొచ్చి అందులో ఆ చిన్నారిని తువ్వాల్తో చుట్టేసి నొక్కేశాడు. ఎవరైనా చూసినా సందేహం కలగకుండా ఉండాలని పౌడర్ డబ్బా, దువ్వెన కూడా అందులో పెట్టి జిప్ మూసేశాడు. తర్వాత గదిలో తాళాలు తగిలించి ఉన్న లాకర్ తెరిచి నగలన్నీ తీసుకుని ఎవరో పాపని అపహరించి తీసుకువెళ్లినట్టుగా చిత్రీకరించడం కోసం ఉత్తరం కూడా రాసిపెట్టి బ్యాగ్తో సహా బయటపడ్డాడు. ఆ వెళ్లడం ఒక రెస్టారెంట్కి వెళ్లి కాసేపు కూర్చున్నాడు. శాన్వి ఎలా ఉందో చూద్దామని రెస్టారెంట్ టాయిలెట్లోకి బ్యాగ్ తీసేసరికి ఇంకే ఉంది. అప్పటికే ఊపిరాడక ఆ చిన్నారి చనిపోయింది. నోట్లో కుక్కిన బట్టలు తొలగించి నాడి గుండె కొట్టుకోవడం ఇలాంటివన్నీ పరిశీలించాడు. నవమాసాలు తల్లి గర్భంలో ఉన్న ఆ చిన్నారి భూమి మీద పడిన 9 నెలలకే తిరిగి వెళ్ళిపోయింది. తను చేసిన పనికి ఆ పాప ఊపిరాడక మరణించిందని అతనికి అర్థమై వణుకొచ్చింది. తాను ఉత్తరంలో రాసినట్టుగా ప్రసాద్ భార్య చెంచులత డబ్బుల సంచితో వచ్చుంటే దాన్ని తీసుకుని శాన్వి ఉన్న బ్యాగ్ను ఆమెకు అందించాలనుకున్నాడు. ఇప్పుడు ఆ పాపే ప్రాణాలు విడిచింది. ఏం చెయ్యాలో తోచక తమ ఇంటికి తిరిగొచ్చి భార్య కంటపడకుండా తమ మంచం కింద ఆ బ్యాగ్ను దాచిపెట్టాడతను. మర్నాడు పొద్దున్నే జిమ్కి వెళ్లి అక్కడ ఆ బ్యాగ్ను పెట్టేసి వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్లంతా అతను కూడా జిమ్కొచ్చాడనుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అతను సీసీటీవీ కెమెరాలను విస్మరించాడు. అంతేకాదు, ఆ రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళింది మొదలు అంతటా అతను చేతులకు గ్లౌజ్, పాదాలకు సాక్స్లు కూడా ఉండడంతో వేలిముద్రలు ఎక్కడా పడలేదు. మళ్లీ అందరితో పాటుగా తాను కూడా పాప కోసం వెతికాడు. పోస్టర్లు అతికించాడు. అతను హత్యకు ఉపయోగించిన కత్తి, దొంగిలించిన నగలు అతని ఫ్లాట్లోనే ఉన్నాయి. పోలీసులు వాటిని స్వాధీనపరుచుకున్నారు. కోర్టు విచారణ అనంతరం 2014 నవంబర్ 20 నాడు చరిత్రలో మొదటిసారిగా ఒక భారతీయుడికి అమెరికా కోర్టు మరణశిక్ష విధించింది. రఘునందన్కి ఆ పేరు దక్కింది. ప్రసాద్ కుటుంబం ఇంకా మిగతా భారతీయులు హంతకుడికి పడిన శిక్షకు సంతోషించారు. అయితే 2015 ఫిబ్రవరిలో పెన్సిల్వేనియా రాష్ట్ర గవర్నర్ ఒక ప్రకటన చేస్తూ అమాయకులకు కూడా మరణదండన పొరపాటుగా విధించబడిన సందర్భాలు ఉంటాయి. మరణశిక్ష విధించబడిన వారి అభ్యర్థనని పునర్విచారించడం కోసమే ప్రభుత్వాలు బోలెడు సొమ్ము ఖర్చు చేస్తున్నాయి. అతని డెత్ వారెంట్పై అతను సంతకం పెట్టబోవడం లేదన్నారు. అది అన్యాయమన్నారు అమెరికాలోని భారతీయులు. ఏమాత్రం కనికరం లేకుండా 2 నిండు ప్రాణాలను బలికొని ఏమీ ఎరుగని పసిపాపను పొట్టనబెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వంకన అతను తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చని వాదించారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం రాష్ట్ర గవర్నర్ అనుమతి లేనిదే నేరస్తుడికి మరణశిక్ష అమలు చేయడానికి వీల్లేదు. ఇప్పటికీ ఆ శిక్ష అమలు కాలేదు. ఆ హంతకుడు నేటికి జైల్లోనే మగ్గుతున్నాడు. చేసిన అప్పులు మెల్లగా తీరుస్తానని చెప్పుకుని జూదం ఆడడం మానేసుంటే కథ వేరేలా ఉండేది. జూదం ఆడుతూ పట్టుబడాల్సిన వాడు ఆ జూదంలోని అప్పు తీర్చడం కోసం హత్యలు చేసి పట్టుబడ్డాడు. ఒక్కసారి మనం ఊబిలో చిక్కుకుంటే ఏదోలా మన కోసం, మన ప్రాణాల కోసం, పరువు కోసం ఆలోచిస్తాం తప్ప అలాంటి టైంలో ఏ పని చేస్తామో మనకే తెలియదు. కాబట్టి ఈ జూదాలకు, డబ్బు ఆశలకు, అలాగే వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.